సో మనం గాస్ జార్డన్ మెథడ్ ద్వారా ఏ ఇన్వర్స్ కనుక్కున్నాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ గాస్ జార్డన్ మెథడ్. ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ బై యూజింగ్ గాస్ జార్డన్ మెథడ్. చాలా అంటే చాలా సింపుల్, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్స్ చెప్తాను అండ్ సమ్ సాల్వ్ చేద్దాం స్టూడెంట్స్. ఓకే, మీకు నచ్చుతుంది, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ కావాలి, ఎక్లోన్ ఫామ్, నార్మల్ ఫామ్, ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి. చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3. సో దానికి సంబంధించిన ప్లేలిస్ట్ అనేవి కింద ఇచ్చాను స్టూడెంట్స్, చూడండి. ఓకే, అండ్ డ్రాయింగ్ సంబంధించి, సి లాంగ్వేజ్ సంబంధించి కూడా ప్లేలిస్ట్ ఇచ్చాను. క్లిక్ చేయండి, మంచి మార్క్స్ సాధించండి స్టూడెంట్స్. ఇన్స్టాలో, ఫేస్బుక్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. సో ప్రతి అప్డేట్ని మిస్ అవ్వకండి. ఓకే, ఇచ్చిన ఏ మ్యాట్రిసెస్ని మనం గాస్ జార్డన్గా ఎలా కనుక్కోవాలి, అసలు మెథడ్ ఏంటి, బేసిక్స్ ఏంటి చెప్తా వినండి. ఇచ్చిన ఈ ఏ ఉందో ఏ మ్యాట్రిసెస్ని ఐతో డివైడ్ చేయాలి. ఏం చేయాలి? ఐతో డివైడ్ చేయాలి. ఆ మ్యాట్రిసెస్ ఐతో డివైడ్ చేయాల్సిన మ్యాట్రిసెస్ ఏ పక్కన వేసుకుని, ఐ అంటే ఏంటి, 1 1 1 ఉండాలి డయాగనల్గా, మిగతావన్నీ జీరోస్ ఉంటాయి. ఓకే, నేను చూపిస్తాను. ఆ ఐతో ఈ ఏని డివైడ్ చేయాలి. డివైడ్ చేసినప్పుడు ఏం చేస్తామంటే, డివైడ్ చేసినట్టు పక్క పక్కన వేసుకుని ఏ మ్యాట్రిసెస్లో ఏమైతే ఉన్నాయో ఎలిమెంట్స్ చూడండి. ఇక్కడ 1 ఉండాలి, ఇక్కడ 1 ఉండాలి, ఇక్కడ 1 ఉండాలి. ఇవన్నీ జీరోస్ చేసేసేయాలి. ఏంటి, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1 ఉండాలి. ఇదంతా జీరోస్ చేయాలి. అలా చేస్తున్నప్పుడు మీరు రో ఆపరేషన్ అయినా కాలమ్ ఆపరేషన్ చేయొచ్చు, నథింగ్ టు వరీ. అలా చేస్తున్నప్పుడు పక్కన మనం ఐతో డివైడ్ చేస్తున్నాం కదా, ఆ ఐ వాల్యూస్ మారిపోతూ ఉంటాయి. మారిపోయి ఫైనల్గా మనకు ఒక వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ని మనం ఏ ఇన్వర్స్ వాల్యూస్ అంటాము. ఓకే, మీకు సింపుల్గా అర్థం అనుకున్న స్టూడెంట్స్, సమ్ చేస్తే ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నీకేం చెప్పండి, ఏని ఫస్ట్ ఐతో డివైడ్ చేయాలి కదా, డివైడ్ చేద్దాము. దాన్ని మనము స్టెప్ 1గా వేసుకుందాము. ఓకే, స్టెప్ 1. స్టెప్ 1 ఏంటి చూడండి, రైటింగ్ ద అబోవ్ మ్యాట్రిసెస్. ఓకే, ఇలా రాసుకోవాలి. ఎలాగంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ బై ఐ రాసుకోవాలి. ఏ బై ఐ ఫామ్ ఏంటి, ఏ బై ఐ ఫామ్. రైటింగ్ ద అబోవ్ మ్యాట్రిసెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ బై ఐ అంటే ఏని ఐతో డివైడ్ చేస్తున్నాము. ఏ అంటే మ్యాట్రిసెస్ ఇది, మరి ఐ అంటే ఏంటి అంటే తెలుసు కదా, డయాగనల్గా 1 1 1 ఉండాలి, మిగతావన్నీ జీరోస్ ఉండాలి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఏ ఉంది కదా, ఇది రాసుకుంటాం చూడండి. అంటే మనం ఈ మ్యాట్రిక్స్ రాసుకుంటున్నాం అన్నట్టు. ఏ డివైడ్ బై ఐ చూడండి, ఇక్కడ రాస్తున్నాను. ఈక్వల్స్ టు, ఓకే, ఈక్వల్స్ టు ఏ మ్యాట్రిసెస్ ఏంటి ఫస్ట్ రాసుకోండి. 1 1 1, నెక్స్ట్ 2 -1 1, నెక్స్ట్ 1 -2 -3 ఈజ్ టు అంటే డివైడ్ అన్నట్టు. ఈ డివైడ్ సింబల్ ఐ అంటే ఏంటి, డయాగనల్గా 1 ఉండాలి, అంటే ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 1 0 0 0, ఇక్కడ 1. ఇలా వేసుకోవాలి స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ దాకా మీకు బేసిక్స్ అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. ఇందాక చెప్పిన బేసిక్ ఇదే. మనం ఐ డివైడ్ చేస్తున్నాము. ఏం చేస్తున్నాము, ఏని ఐతో డివైడ్ చేస్తున్నాము. ఓకే, సో డివైడ్ చేసి చూడండి, ఇది ఏ వాల్యూ, ఇది ఐ వాల్యూ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రో ఆపరేషన్, కాలమ్ ఆపరేషన్, మీకు నచ్చిన ఆపరేషన్ చేసుకోండి. చేస్తున్నప్పుడు ఏమవుద్దంటే మనం ఏం చేయాలి, రో ఆపరేషన్, కాలమ్ ఆపరేషన్ చేస్తున్నాం. ఎందుకోసం చేస్తున్నాం అంటే ఇది 1 1 1 అవ్వాలి, ఇవి జీరోస్ అవ్వాలి, ఇవి జీరోస్ అవ్వాలి. అయితే ఇది మన ఎజెండా. ఇలా చేస్తున్నప్పుడు ఇక్కడ వాల్యూస్ అన్నీ మారుతూ ఉంటాయి. మారి మనకి ఇక్కడ 1 1 1 0 0 0 0 0 వచ్చినప్పటికి ఇక్కడ కొన్ని వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ని మనం ఏ ఇన్వర్స్ అంటాము. ఓకే, అర్థమైంది కదా, ఇందాక చెప్పింది అదే. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఆ ఒక ప్రాసెస్లో ఇది 1 అవ్వాలి, 1 ఆల్రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇది 0 అవ్వాలి, ఇది 0 అవ్వాలి, నెక్స్ట్ ఇది 0 అవ్వాలి, నెక్స్ట్ ఇది 0 అవ్వాలి, ఇది 0 అవ్వాలి, ఇది 0 అవ్వాలి, నెక్స్ట్ ఇది 1 ఇది 1 ఇది 1 ఉండాలి. దానికోసం ఇప్పుడు ఇది 0 అవ్వాలి కాబట్టి ఇది R2
R2 0 అవ్వాలి కాబట్టి R2 ఇంప్లైస్ R2 మైనస్, ఇది 0 అవ్వాలనుకుంటున్నాము. R2 మైనస్ దేంతో సబ్ట్రాక్షన్ చేయాలంటే R1తో సబ్ట్రాక్షన్ చేయాలి. ఈ రెండు జీరోస్ అవ్వాలంటే R1తోనే సబ్ట్రాక్ట్ చేయాలి. సో అలా ఎందుకు అంటే మీరు నార్మల్ ఫామ్ ఎక్లోన్ ఫామ్ మీరు చూడలేదు అనుకుంటా. ఆ ఒక క్లాసెస్లో ఆల్రెడీ చెప్పాను. నార్మల్ ఫామ్ ఎక్లోన్ ఫామ్లో మనం ఈ రెండు జీరోస్ అవ్వడానికి ఇది వాడతాం. ఇప్పుడు కూడా అదే చెప్తాం వినండి. ఈ రెండు జీరోస్ అవ్వడానికి R1 వాడతాం. ఓకే, ఇది 0 అవ్వడానికి R2 వాడతాం. ఓకే, నార్మల్ ఫామ్ ఎక్లోన్ ఫామ్స్ చూడకపోతే ఖచ్చితంగా కింద లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, చూడండి. ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ అవి. ఓకే, దీనికంటే ముందు అవి చూడాలి. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ యూనిట్లో ఎగ్జామ్కి వస్తున్నాయి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవే నేను చెప్పాను. ఓకే, దీని తర్వాత మనకి ఫస్ట్ యూనిట్లో మొత్తం ఆల్ ద సైకిల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా బేసిక్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మెథడ్స్ మొత్తం అనాలిసిస్ చేద్దాం స్టూడెంట్స్. దానికోసం ఒక క్లాస్ ఉంటుంది సపరేట్గా. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ వీడియో మిస్ అవ్వకండి. అంటే మొత్తం ఫస్ట్ యూనిట్ మొత్తం అనాలిసిస్ చేస్తాం, సెకండ్ యూనిట్ మొత్తం అనాలిసిస్ చేస్తాం, థర్డ్ యూనిట్ మొత్తం అనాలిసిస్ చేస్తాం. ఆ అనాలిసిస్ వింటే ఫస్ట్ యూనిట్ మీ చేతిలో ఉంటుంది. ఓకే, అలాగా ఇప్పుడు R2 మైనస్ R1 చేస్తున్నాం అంటే R1. అయితే ఇక్కడ ఏ నెంబర్లు వేసుకోవాలనేది కొంచెం మనకి చాలామందికి కన్ఫ్యూజన్. ఇక్కడే చాలా సింపుల్, ఏమి లేదు. ఈ 2నేమో ఇక్కడ వేసుకోండి, ఈ 1 ఏమో ఇక్కడ వేసుకోండి. అంటే 2నేమో R1కి వేసుకోవాలి, R1కి వేసుకున్న 2ని. ఈ 1 ఏమో R2కి వేసుకోవాలి కాబట్టి 1 ఇక్కడ వేసాను. అదేవిధంగా చూడండి, ఇది 0 అవ్వాలి అంటే R3 ఇంప్లైస్ R3 మైనస్. ఓకే, R1ఏ వాడాలి, R1. ఈ 1 ఏమో దీనికి వేసుకోవాలి, ఈ 1 ఏమో దీనికి వేసుకోవాలి కాబట్టి 1లో వేసుకునే అవసరం లేదు. ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే చూడండి, ఇది 0 చేసుకోవాలనుకుంటున్నాము. ఇది మన ఫార్ములా, ఇది మారదు కదా, ఇది యాస్టిస్ ఉంటుంది కాబట్టి ఈ మ్యాట్రిసెస్ మనం వేసేసుకున్నాం. యాక్చువల్లీ ఇది మారదు కాబట్టి నేను యాస్టిస్ తీసుకున్నాను. రైట్, ఇప్పుడు చూడండి మనకి ఇది ఈ రెండు మారుతాయి. ఫార్ములా ఏంటి? R2 వాల్యూస్ ఏంటి? 2 -1 1 0 1 0 ఇలా వేసుకోండి. ఓకే, 2 ఇక్కడ రాసుకుందాం స్టూడెంట్స్. 2 -1 1 is to 0 1 0 0 1 0. ఓకే, ఇది R2. 1తో డివైడ్ చేసుకోవాలి R2 కాబట్టి సేమ్ వేసుకున్నాం అతింటి వారి. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 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 మైనస్. నెక్స్ట్ 2R1 అంటే 2ని గమనించండి, 2ని R1 మల్టిపుల్ చేసుకుని అక్కడ వేసుకోవాలి. 2 × 1 2, 2 × 1 2, 2 × 1 2, 2 × 1 2. నెక్స్ట్ 2 × 0 0, 2 × 0 0 వేసుకోండి. 2 × 1 2 2 2 2 0 0. ఏమొచ్చింది? 2లో నుంచి 2 తీసేస్తే 0 కాబట్టి ఇక్కడ 0. నెక్స్ట్ 1లో నుంచి -1 -2 అంటే -3. -1లో నుంచి -2 తీసేస్తే -1. ఓకే, 0లో నుంచి -2 తీసేస్తే -2 అండ్ 0 1 అండ్ 0 ఇలా వచ్చింది స్టూడెంట్స్. అదేవిధంగా ఇది చూడండి, ఇక్కడ ఈస్ట్ పెట్టుకోండి. అంటే మనం ఇది మారుస్తాం, ఇది 0 చేయడం కోసం ట్రై చేస్తే ఈ వాల్యూస్ అన్నీ మారుతాయి. ఓకే, నెక్స్ట్ R3 వాల్యూస్ ఏమున్నాయి? 1 -2 -3 0 0 1 1 -2 అండ్ -3 ఈజ్ టు ఇంకేమున్నాయి? 0 0 1. ఓకే, ఇవి అక్కడ వేసుకోండి. నెక్స్ట్ మైనస్ ఉంది, మైనస్ పెట్టుకోండి. మైనస్ 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 మైనస్. R1 వాల్యూస్ ఏమున్నాయి? 1 1 1 1 అండ్ 0 0 వేసుకోండి. 1 1 1 1 0 0. ఓకే, సో 1లో నుంచి 1 తీసేస్తే మనకి 0 వస్తుంది. ఇక్కడ -3
-2 -1 ఏంటి -3 అండ్ -3 -4 ఏంటి -4 ఈజ్2 అండ్ -1 ఉంది, ఎందుకంటే 0 నుంచి 1 తీసేస్తే మనకి అంతే కదా -1 వస్తుంది, అండ్ 0 అండ్ 1 ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది మనకు వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, ఇది 0 అవ్వాలి, ఇది 0 అవ్వాలి. ఇది ఏంటిది, ఇది R3, ఏంటిది R3. సో R3 కాబట్టి R3 ఇంప్లైస్ R3 మైనస్ దేని హెల్ప్ తీసుకోవాలి, R2 హెల్ప్ తీసుకోవాలి, కాబట్టి R2 తీసుకున్నాను. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. ఎందుకు అంటే ఇక్కడేమో R1 తీసుకోవాలి, ఇక్కడేమో R2 హెల్ప్ తీసుకోవాలి, రైట్. సో ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, కాబట్టి మైనస్ మైనస్ క్యాన్సిల్, అవసరం లేదు. అండ్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, కాబట్టి 3 క్యాన్సిల్, కాబట్టి ఏమి వేసుకోవద్దు, ఇలా వేసుకుని సరిపోతుంది, రైట్. క్లియర్, మీకు అర్థం అనుకున్న స్టూడెంట్స్. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, కాబట్టి ఇక్కడ ఏమీ వేసుకోలేదు. అలానే ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ ఏమీ వేసుకోవద్దు, అంతే. అయితే మనం ఇప్పుడు R3 సజెస్ట్ చేస్తున్నాం, అంటే ఇది మనం మారుస్తున్నాం, కాబట్టి ఈ రెండు వాల్యూస్ మీరు యాస్టిస్ వేసేసుకోండి. ఈ రెండు నేను ఇక్కడ యాస్టిస్ వేసుకున్నాను చూడండి. ఓకే, మనం మార్చాల్సింది ఇది ఏంటిది R3, కాబట్టి R3 వాల్యూస్ ఏమున్నాయి చూడండి, 0 -3 -4 ఈజ్2 -1 0 అండ్ 1 ఇలా ఉంది. ఓకే, సో మైనస్ పెట్టుకోండి, అంటే మైనస్ 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 మైనస్. R2 ఏముంది, R2 వచ్చేసాం చూడండి 0. ఓకే, -3 కదా, సో మైనస్ ఇంటూ మైనస్ +3. ఓకే, గమనించండి. ఓకే, -1 మైనస్ ఇంటూ మైనస్ +1, నెక్స్ట్ -2, కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ +2 అండ్ 1 అండ్ 0 ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, 0 0 తీసేస్తే 0నే కదా, 0 అండ్ -3 +3 0. ఓకే, అండ్ 4లో నుంచి 1 తీసేస్తే -3 ఈజ్2, రైట్. ఇక్కడ 2లో నుంచి 1 తీసేస్తే +1. ఓకే, అండ్ నెక్స్ట్ -1. ఓకే, అండ్ +1, అంతే కదా. 1లో నుంచి -0 అంటే +1 ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, అంటే ఈ 0 నాకు వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే ఇది 0 ఇది 0 ఇది 0 చేసుకోవాలి, ఇది మనం 0 చేయాలి. కాబట్టి ఇప్పుడు ఇది 0 చేయాలి అంటే ఏంటిది R1. సో ఇవన్నీ R1 అంటాం స్టూడెంట్స్, గమనించండి, ఇవన్నీ రోస్ అంటాము, రైట్. R1 R2 R3, ఇది R1 ఈజ్2. ఓకే, సో R1 ఓకే -R2. సో ఎందుకు R2 అంటే ఇది 0 అవ్వాలంటే R1 హెల్ప్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది 0 అవ్వాలన్నా ఇది 0 అవ్వాలన్నా మనం R2 హెల్ప్ తీసుకోవాలి. కాబట్టి R1 అంటే ఇది 0 చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి R1 -R2 హెల్ప్ తీసుకున్నాం. అయితే ఇందాక దాకా మీకు ఏం చెప్పారంటే మనం క్రాస్ చేసుకుంటున్నాం కదా, అలానే ఈ -3 దీనికి వేసుకుని ఈ 1 దీనికి వేసుకోవచ్చు, కానీ అలా వేసుకోకూడదు. ఇప్పుడు ఎందుకు వేసుకోకూడదు అంటే వినండి, ఇక్కడ మనకు 1 ఉందా, ఈ 1 మనకి డిస్టర్బ్ అవ్వకూడదు, ఈ 1 మనకి డిస్టర్బ్ అవ్వకూడదు, కాబట్టి ఈ R1 పక్క మనం ఏ వాల్యూ వేసుకోకూడదు. క్లియర్, మీకు అర్థమవుతున్న స్టూడెంట్స్. ఇప్పుడు సపోజ్ ఈ -3 ఇక్కడ వేసుకుని ఈ 1 ఇక్కడ వేసుకున్నాను అనుకో, -3 ఇక్కడ వేసుకోవడం అంటే అర్థం ఏంటి, R1 పక్కన వేసుకుంటాం. అప్పుడేమవుద్ది, R1 పక్కన వేసుకుంటే 3తో మొత్తం మల్టిపుల్ చేయాలి, అప్పుడు ఈ 1 కాస్త మరి 3తో మల్టిపుల్ చేస్తే 3 అయిపోతుంది కదా,
కాబట్టి R1 పక్కన ఏమీ వేసుకోకూడదు. మనం ఏం చేసినా ఇక్కడే వేసుకోవాలి, ఇక్కడే మార్చుకోవాలి. R1 మాత్రం డిస్టర్బ్ చేయొద్దు, అంటే ఈ 1ని డిస్టర్బ్ చేయకూడదు. అలా వేసుకోవాలి. అలా వేసుకోవాలంటే మీకు ఈజీగా రావాలంటే సింపుల్ ట్రిక్ చెప్తా, చేయండి. ఓకే, ఆ ట్రిక్ ఫాలో అవ్వండి. ఇది R1, ఇదిగో R1, ఈ 1 డిస్టర్బ్ అవ్వకూడదు. ఓకే ఫైన్, మనం ఇక్కడే వేసుకోవాలి. ఓకే అంతే కదా. అప్పుడు ఏం చేయాలంటే సింపుల్ చెప్తాను. ఇక్కడ ప్లస్ ఉందా మైనస్ ఉందా? ఇక్కడ మైనస్ ఉంది. ఇది R2కి, R2ని మార్చాలి కాబట్టి ఇక్కడ ఏముంది, R2నే ఫోకస్ చేయండి. ఫస్ట్ స్టెప్ అది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ చేసుకోవాలి ఫస్ట్ అది. ఓకే, సింబల్ వరకు మనకు ఓకే. ఏంటి, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ చేసుకోండి. రైట్, ఇక్కడ ఏముంది అది ఇక్కడ బై ఫామ్లో వేసుకోండి. అంతే, సింపుల్ ట్రిక్, ఇంకేం వద్దు. ఇక్కడ ఏముంది, 4 ఉంటే 1/4, 3 ఉంటే 1/3. అంతే, సింపుల్ ట్రిక్, ఇంకేం వద్దు. 1/3 ఇలా వేసుకోండి. R1 డిస్టర్బ్ అవ్వకుండా మనం చేసుకోవచ్చు. చాలామంది ఎందుకు వేసుకుంటున్నాం అని చెప్పరు, ఎందుకంటే వాళ్ళకు ఒక క్లారిటీ లేదు కాబట్టి. బట్ మనం అలా కాదు. అయితే R1 వాల్యూస్ ఏమున్నాయి, రైట్, ఏం మార్చట్లేదు, ఇవే తీసుకోవాలి. రైట్, తీసుకోండి. 1 1 1 ఓకే, ఈజ్ 2 ఓకే, 1 0 0 ఇదే వాల్యూస్ అక్కడ తీసుకోండి. గమనించండి, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 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 ఓకే, ప్లస్ 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 పెట్టుకోండి. నెక్స్ట్ 1/3 ఇంటూ R2. గమనించండి, 1/3 ఇంటూ 0 అంటే ఇది R2 కదా, R2 అంటే ఇది 1/3 ఇంటూ 0 0 కాబట్టి 0. నెక్స్ట్ 1/3 ఇంటూ -3 ఏమవుతుంది, -3 ఓకే, అంటే ఈ 3 క్యాన్సిల్, ఈ 3 క్యాన్సిల్, ఎందుకంటే పైన ఉంది ఇది కింద ఉంది, క్యాన్సిల్ అయిపోయి 1 ఇంటూ -1 వస్తుంది. అంటే ఇక్కడ మనకి -1 వస్తుంది. ఓకే, అలానే సేమ్ చూడండి, 1 ఇంటూ 1 -1, ఎందుకంటే మైనస్ ఉంది ఇక్కడ 1/3 అని వస్తుంది, -1/3 వస్తుంది. కాబట్టి -1/3 వస్తుంది. ఓకే, మళ్ళీ చెప్తా వినండి. 3 ఇంటూ 1 3 వస్తుంది, 3/3 క్యాన్సిల్ అయిపోతుంది, మనకి 1 మిగులుతుంది. 1 ఇంటూ -1 -1, అదేవిధంగా 1 ఇంటూ 1 1 వస్తుంది, కాబట్టి -1/3 మనం అక్కడ వేసుకున్నాము. నెక్స్ట్ 2 ఇంటూ 1 2, కాబట్టి 2/3 వేసుకోవాలి. ఏంటి, 2 ఇంటూ 1/3 2/3, కాబట్టి -2/3 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. ఓకే, అండ్ 1 ఇంటూ 1/3 1/3, కాబట్టి 1/3. నెక్స్ట్ ఇక్కడ 0 ఇలా వచ్చింది స్టూడెంట్స్. అయితే ఇక్కడ చూడండి, మనకి నేను ఇక్కడ మ్యాట్రిక్స్ వేసుకుంటున్నాను. ఓకే ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనకి R1 మారుతుంది కాబట్టి ఈ 2 యాస్టెస్ వేసేసుకోండి. ఈ 2 స్టెప్స్ యాస్టెస్ వేసుకున్నాను, ఎటువంటి మార్పు లేదు కాబట్టి వేసుకున్నాం. మనం R1 మార్చుకుంటున్నాం కాబట్టి R1 వాల్యూస్ వేసుకున్నాం, మార్చుకుని. ఓకేనా, సో అన్నట్టుగా R1 ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. 1 + 0 అంటే ఏంటి, 1ఏ కదా, నో డిస్టర్బెన్స్ కాబట్టి 1 వేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ 1లో నుంచి 1 తీసేస్తే 0. ఇది ఎల్సిఎం చేయండి, 3 ఇంటూ 1 3 - 1/3, అంటే 3 నుంచి 1 తీసేస్తే 2/3. ఇది 3 ఇంటూ 1 3, రైట్, 3 - 2/3, అండ్ 3 నుంచి 2 తీసేస్తే 1 + 1/3. ఓకే, ఇది చూడండి 1/3. ఓకే, ఇది 1/3, ఇది 0 వేసుకోండి. 0 2/3 ఈజ్ టు 1/3 1/3 0. చూడండి 1 యాడ్ చేసుకున్నాము, నెక్స్ట్ 0 యాడ్ చేసుకున్నాము, 2/3
1/3 1/3 0, 2/3 1/3 1/3 0 ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చూడండి, మనము ఇది 1 చేసుకుందాం. యాక్చువల్గా గమనించండి, ఇది కూడా ఇంత 1 చేసుకుంటే అయిపోతుంది సింపుల్గా అనుకోవచ్చు మీరు. ఇది మీరు ఆలోచించారా లేదా? ఎందుకు అంటే ఇప్పుడు డయాగనల్గా నేను ఇది 1 చేస్తున్నా, ఇది 1 అయిపోయింది రైట్. ఇది 1 చేసుకుంటలేదు, బట్ ఇది 1 చేస్తున్నా. వై? ఎందుకు? మీకు తెలిస్తే కింద మెన్షన్ చేయండి, కామెంట్స్ మెన్షన్ చేయండి. ఇప్పుడు నేను చెప్తా వినండి. ముందుగా తెలిస్తే ఏసారి మెన్షన్ చేయండి. ఓకే, చూడండి, ఇది నేను 1 చేస్తాను, తెలియని వాళ్ళు నో అని మెన్షన్ చేయండి. నాకు తెలుస్తుంది ఎంతమంది తెలుస్తుందో ఎంతమంది తెలియట్లేదో. ఓకే, సో ఇది 1 ఆల్రెడీ ఉంది, ఇది కూడా 1 ఉంటే బాగుంటుంది కదా. ఇది 1 చేస్తుంది కదా, 1 చేసుకుంటూ మనకి ఇంత కష్టం అవసరం కదా, బట్ చేసుకోలేదు. బట్ ఇప్పుడు నేను ఇది 1 చేస్తున్నా. ఎందుకు అంటే ఈ 2 zeros ఉంటే ఇది 1 చేసుకోవచ్చు. ఓకే, ఈ 2 zeros ఉంటే ఇది 1 చేసుకోవచ్చు. ఇది 1 చేయాలంటే ఇక్కడ 0 ఉండాలి, ఇక్కడ 0 ఉండాలి, అప్పుడే ఇది 1 చేసుకోగలుగుతాం. ఎందుకు అంటే మనం దీన్ని ఏమైనా మార్చాలి అనుకుంటే ఇవి చేంజ్ అవ్వకూడదు, అలా ఉండాలి. ఇప్పుడు ఇందాకేం చెప్పండి, ఇది మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అవ్వకూడదు. మనం ఏం చేసాము? డివిజన్ చేసాము. అదేవిధంగా ఇప్పుడు దీన్ని డివిజన్ చేసి 1 చేసుకోవాలి. ఇక్కడ ఏముంది? -3 ఉంది, కాబట్టి ఈ నెంబర్తో దీన్ని డివిజన్ చేసుకుంటే ఇది 1 అయిపోతుంది. అలా డివిజన్ చేయాలంటే ఇక్కడ 0 ఇక్కడ 0 ఉంటేనే దీన్ని చేయాలి. ఇప్పుడు దీన్ని చేయాలంటే చేయొచ్చా? చేయలేము, ఎందుకంటే ఇక్కడ 0 ఉంది, ఇటువైపు కూడా 0 ఉండాలి. ఇది 1 చేయాలంటే ఇక్కడ 0 ఉండాలి, ఇక్కడ 0 ఉండాలి, బట్ ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి పక్కన పెట్టేసేయండి. ఓకే, అది రూల్స్. ఆ రూల్స్ తెలిస్తే ఏ సమ్మాన్ని మనం ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. ఓకే, కాబట్టి ఇక్కడ 0 ఇక్కడ 0 ఉంది కాబట్టి దీన్ని 1 చేసుకోవచ్చు. మనం ఎలాగంటే డివిజన్ చేసుకోవాలి. ఇదే నెంబర్తో ఇక్కడ డివిజన్ చేసుకుంటే ఇది 1 అయిపోతుంది. ఇక్కడ 0 వచ్చాక ఇదే నెంబర్తో దీన్ని డివిజన్ చేద్దాం. ఓకే రైట్. ఓకే, సో ఇప్పుడు మనము ఇది 1 చేసుకోవాలనుకుంటున్నాం. ఏంటిది ఇప్పుడు? ఇది R3. ఏంటిది? R3. కాబట్టి R3 కాబట్టి ఏం చేసుకోవాలి? చూడండి, R3 ఇంప్లాయిస్ సో మనము R3 ఇంప్లాయిస్ R3 వేసుకోవాలి. ఇక్కడ ఏముంది? -3 ఉంది కాబట్టి మనం వేసుకోవాలంటే 1/-3. ఇక్కడ ఏ అయితే నెంబర్ ఉందో అదే నెంబర్ వేసుకోవాలి. రైట్, మీకు అర్థమనుకున్న స్టూడెంట్స్. ఇప్పుడు దీని అంతటిని మనము ఏంటి -1/3తో డివిజన్ చేయాలి. రైట్, సో ఈ 2 యాస్టివ్ వేసుకోండి. ఫస్ట్ ఈ 2 వాల్యూస్ యాస్టివ్ వేసుకోండి. ఈ 2 స్టెప్స్ను ఇక్కడ యాస్టివ్ వేసుకున్నాను, ఎందుకంటే ఎటువంటి మార్పు అయితే వీటిలో ఉండదు కాబట్టి. R3ని మార్చుకోవాలనుకుంటున్నాను, గమనించండి. అయితే ఈ అంతటిని మనం -3తో డివిజన్ చేయాలి. ఓకే, చేయండి. 0 0 -3 1 -1 1 వేసుకోండి వాల్యూస్. 0 0 -3 1 -1 అండ్ 1. ఇది ఈ వాల్యూస్. ఈ అంతటిని -3తో డివిజన్ చేసుకోవాలి. -3 -3 -3 -3 అప్పుడు ఏమవుతుంది? ఇదంతా 0 0 కాబట్టి 0 0. ఇది -3 క్యాన్సిల్, 1 మిగిలింది. మనం రావాల్సిన కూడా వచ్చేసింది. ఇక్కడ ఏమున్నాయంటే చూడండి, 1:2 అంటే -1:3 ఏంటి? -1:3 వచ్చింది. గమనించండి, ఇదిగోండి మైనస్, ఈ మైనస్ క్యాన్సిల్, ప్లస్ 1/3 -1/3 ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మన గోల్ ఏంటి అంటే ఇది 0 అవ్వాలి, ఇది 0 అవ్వాలి. ఈ 2 మనకి 0s అవ్వాలి స్టూడెంట్స్. ఓకే, ఈ 2 0s అవ్వాలంటే ఇదేంటిది? ఇది వచ్చేసి
1 ఇంప్లాయిస్ అంతే కదా, ఇది R1 ఇంప్లాయిస్ R1 మైనస్ ఎవరి హెల్ప్ తీసుకోవాలి అంటే R3 హెల్ప్ తీసుకోవాలి, మైనస్ R3 హెల్ప్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, నేను ఈ 1తో ఈ R1కి మల్టిప్లై చేస్తాను, ఈ 2/3ని R3కి మల్టిపుల్ చేస్తాను. అలా చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. మరి ఇందాక కాదన్నారు, ఇప్పుడు చేసుకోవచ్చు అంటున్నారు. ఏంటి అంటే సింపుల్ చెప్తానండి. మనము 1 × 1 1 కదా, ఎటువంటి మార్పు అయితే రావట్లేదు కాబట్టి వేసుకోవచ్చు, రైట్. 2 × 3ని దీనికి, ఈ 1 దీనికి వేసుకోవచ్చు. ఎందుకంటే 1 దీనికి ఇంటూ వేస్తే 1 కాబట్టి మారట్లేదు కాబట్టి చేయొచ్చు. ఓకే, కాబట్టి ఈ 1 ఏమో R1కి, 2/3 ఏమో ఇక్కడ ఇలా వేసుకోండి స్టూడెంట్స్. సో 1 ఉన్నా లేకపోయినా ఏం కాదు కాబట్టి, అంటే R1 పక్కన నేను ఏమీ వేసుకోలేదు, అలాంటప్పుడు ఇలాగే వేసుకోవచ్చు. ఓకే, అది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది మనకి 0 అవ్వాలి. ఏంటిది R2 ఇంప్లైస్ R2 మైనస్ R3 హెల్ప్ తీసుకోవాలి, R3 హెల్ప్ తీసుకోవాలి. ఈ 2 0 అవ్వాలంటే R1, ఈ 2 0 అవ్వాలంటే R2, రైట్. ఈ 2 0 అవ్వాలంటే R3 హెల్ప్ తీసుకోవాలి. ఇక చూడండి, ఇక్కడేమో -1 ఉంది, -1 ఏమో R3కి వేసుకోండి, అంటే R3 పక్క -1 వేసుకోండి, అంటే -(-) +1. ఈ 1 ఏమో R2కి వేసుకోండి ఇలాగా. సో 1 అవసరం లేదు కాబట్టి 1 ఎరేజ్ చేయండి, ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, సో మనం నెక్స్ట్ మ్యాట్రిక్స్ వేసుకుందామా. ఓకే, చూడండి, మనకి R1 R2 ఈ 2 మారుతున్నాయి, ఇది మారట్లేదు, ఇది యాసిడ్ వేసేసుకోండి. ఓకే, 0 -1/3. నెక్స్ట్ మనకి R1 వాల్యూస్ చూడండి, R1 సాల్వ్ చేస్తున్నాము. సో R1 -2/3 R3. R1 వాల్యూస్ ఏమున్నాయి, R1 అంటే ఇవన్నీ R1. సో అవి వేసుకోండి. 1, నెక్స్ట్ 0, నెక్స్ట్ 2/3, నెక్స్ట్ ఈజ్ టు 1/3 అండ్ 1/3 అండ్ 0 ఇలా వచ్చింది. -2/3 × 0 మనకి -0, -2/3 × 0 -0 వస్తుంది. -2/3 × 1 -2/3. ఓకే, అండ్ -2/3 × -1/3 ఏమవుతుంది, మైనస్ ఏంటిది, మైనస్ ప్లస్. చూడండి, -1/3 ఇంటూ, చూడండి, -1/3 -2/3 ఏమవుతుంది, మైనస్ ప్లస్ 1 × 2 2 3 3 9, అంటే మనకి 2/9 వస్తుంది కాబట్టి అది వేసుకోండి, ప్లస్ 2/9. నెక్స్ట్ ఇక్కడ 1/3 ఉంది కదా, 1/3 -2/3 × 1/3 ఏమవుతుంది. సో మైనస్ ఇంటూ ప్లస్, ఇక్కడ ఏం లేదు ప్లస్ కదా, మైనస్ 1 × 2 -2 అండ్ 3 × 3 9. ఓకే, చూడండి, 1 × 2 2, 3 × 3 9. కిందవి కింద మల్టిప్లై అవుతుంది, పైన మల్టిప్లై అవుతుంది స్టూడెంట్స్. అది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 × 2 2, 3 3 9 ఇలా వచ్చింది స్టూడెంట్స్. అయితే ఇప్పుడు 1 ని 0 చేస్తే 1 0 0 ఈజ్ 2. ఓకే, సో 1/3 + 2/9 అంటే ఏంటి, 5/9. క్యాల్కులేటర్ ఎంటర్ చేయండి. 1/3 - 2/9 అంటే ఎంత, 1/9 అండ్ 2/9 ఇక్కడ ఉంది, 2/9 ఇలా వచ్చింది స్టూడెంట్స్. నెక్స్ట్ R2 వాల్యూస్ ఏమున్నాయి, R2 వచ్చేసి చూడండి 0
-3 -1 is to right -2 1 and 0 ఏంటివి R2 వాల్యూస్ ప్లస్ R3 వాల్యూస్ కాబట్టి R3 వాల్యూస్ ఏమున్నాయి సో ఇవి R3 వాల్యూస్ ఇవి వేసేసుకోండి ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 1 ఓకే ఇక్కడ ప్లస్ ఉంది కదా ప్లస్ ఉంది మైనస్ -1/3 -1/3 అండ్ సో ప్లస్ 1/3 ప్లస్ 1/3 అండ్ -1/3 -1/3 ఇలా వచ్చింది స్టూడెంట్స్ అయితే ఇది 0 ఇది ఏమైంది మనకి -3 ఇది క్యాన్సిల్ అయిపోయింది 0 వచ్చింది స్టూడెంట్స్ ఓకే మనం రావాల్సిన 2 జీరోస్ మనకి వచ్చేసాయి ఇప్పుడు ఇది చూడండి 3 2s are 6 ఏంటి చూడండి 3 2s are 6 ఇక్కడ -1 ఉంది అంటే -7 is to -7/3 వచ్చింది ఓకే ఇది రైట్ 3 × 1 3 3 + 1 4 4/3 సో ఇది -1/3 ఆబ్వియస్లీ ఉంది ఇలా వచ్చింది స్టూడెంట్స్ ఓకే మీకు క్లియర్గా అర్థమవుతుంది స్టూడెంట్స్ ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఏముంది -3 ఉంది ఇది మనకి 1 అవ్వాలి 1 అవ్వాలంటే ఏం చేయాలి 1 అవ్వాలంటే సింపుల్ ఏం లేదు ఏం చేయాలి ఇదే మనం బై చేసుకోవాలి రైట్ అంటే డివైడ్ విత్ -1/3 ఇక్కడ 4 ఉంటే -1/4 ఇక్కడ 3 ఉంది కాబట్టి -1/3 కాబట్టి చూడండి ఇప్పుడు ఇది ఏంటిది R2 కాబట్టి చూడండి R2 ఇంప్లైస్ R2 వేసుకుని 1/ ఇక్కడ ఏముంది -3 ఉంది కాబట్టి మన కింద కూడా -3 వేసుకుని సో చూడండి ఏం చేద్దామంటే ఇది తీసుకోండి ఇలాగా ఓకే సో ఇది సేమ్ కదా సేమ్ వేసుకోండి 1 2/9 ఓకే సో నేను ఇది యాస్టీస్ వేసుకున్న స్టూడెంట్స్ గమనించండి అయితే R2 మాత్రంకి -3తో డివిజన్ చేయాలి అంటే ఇది 0 కాబట్టి 0 వేసుకోండి ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది ఎంత ఉంది ఇక్కడ -3 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొస్తుంది 1 వస్తుంది కాబట్టి 1 అండ్ ఇక్కడ 0 కాబట్టి 0 యాస్టీస్ వేసుకోండి నెక్స్ట్ ఈజ్ 2 ఓకే ఇది కూడా ఈజ్ 2 ఓకే చూడండి ఇక్కడ 1 × -7 ఉంటుంది బట్ కింద వాల్యూస్ మారుతాయి ఇక్కడ 3 ఉంది -3 ఉంది -3 ఇక్కడేమో 3 ఉంది 9 వస్తుంది ఈ మైనస్ క్యాన్సిల్ ఏంటి 7/3 -7/3 ఇంటూ -1/3 ఏమవుతుంది అంటే ఆ మైనస్ ఈ మైనస్ ప్లస్ అయిపోయి ఓకే సో 7 1s are 7 3 × 3 9 అంటే 7/9 వస్తుంది ఓన్లీ 7/9 వస్తుంది ఆ నెగిటివ్ పోయింది ఓకే ఇక్కడ చూడండి 4/3 ఇంటూ 1/-3 అప్పుడేమొస్తుంది -4/9 ఓకే ఇప్పుడు ఈ మైనస్ మనకి క్యాన్సిల్ అయిపోతుంది 1/3 ఏమవుతుంది మనకి 1/9 వస్తుంది ఓకే సో ఇదేమో మనకి 7/9 సో ఇక్కడ ఇవన్నీ 9 ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ మనకి 9 ఉన్నాయి కాకపోతే ఇక్కడ 3 ఉన్నాయి చూడండి స్టూడెంట్స్ ఈ R3లో అందుకు మనం ఏం చేస్తున్నామంటే గమనించండి ఈ 0 0 1 యాస్టీ వేసుకున్నాం చూడండి 0 0 1 యాస్టీస్ వేసుకున్నాం చూడండి ఈజ్ 2 ఓకే ఇక్కడ 3 ఇక్కడ 3 వేసుకుంటున్నాను ఇక్కడ 3 ఇక్కడ 3 ఇక్కడ 3 వేసుకుంటే ఏమొస్తుంది -3/9 వస్తుంది సో ఇక్కడ 1 ఉంది కాబట్టి
సో ఇక్కడ 3 ఇక్కడ 3 వేసుకుందాం. 3/9 3/9 ఇక్కడ 3 ఇక్కడ 3 డివైడ్ అండ్ మల్టిప్లై వేసుకుంటున్నాం. -3 కాబట్టి -3/9 ఇలా వచ్చింది స్టూడెంట్స్. రైట్. ఎందుకు అలా కామన్ చేసామంటే ఈ 9లన్నీ బయట తీసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. సో మనకేంటి ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు, సో మనకి ఇక 9 ఉంది కాబట్టి అన్నిటికి మనం 1/9 బయట కామన్ తీద్దాం. చూడండి 1/9 బయట కామన్ తీసాం. అప్పుడు మనకి ఏమి మిగిలాయి 5 1 2 7 -4 1 -3 3 -3. సో ఇది ఏ ఇన్వర్స్. సో మనం గాస్ జార్డన్ మెథడ్ ద్వారా ఏ ఇన్వర్స్ కనుక్కున్నాం. మీకు చాలా ఈజీగా అర్థం స్టూడెంట్స్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.